అన్నదాతల చేత ఆధునిక దేవాలయంగా కీర్తించబడుతున్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ఎగువ ప్రాంతంలో ఉన్న శ్రీశైలం జలాశయం నుంచి భారీగా నీరు వచ్చి చేరుతుంది. దీంతో సాగర్ నిండుకొండను తలపిస్తుంది. నాగార్జున సాగర్ జలాశయ నీటి మట్టం 590 అడుగులకు గాను 582 అడుగులకు నీరు వచ్చి చేరింది. 312 టీఎంసీల నీటి సామర్థ్యం గల ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 292 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్టు జల విద్యుత్ కేంద్రం నుంచి జల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా నల్గొండ ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ మొత్తం కూడా జలకళను సంతరించుకున్న నేపథ్యం అయితే కనబడుతూ ఉండడం జరిగింది. నాగార్జున సాగర్ జలాశయానికి భారీ ఎత్తున కూడా వరద నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి ఉండడం జరిగింది. శ్రీశైలం జలాశయం నుండి దాదాపు 1,20,000 క్యూసెక్ల నీరు అనేది నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వచ్చి చేరుతుండటంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు జలకళను సంతరించుకున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఎప్పుడైతే నాగార్జున సాగర్కు జలకళ సంతరించుకుందో అన్నదాతల మామూలులో మాత్రం ఆనందం వెల్లివిరుస్తున్న నేపథ్యం అయితే కనబడుతూ ఉంది. ముఖ్యంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించేసి ఇన్ఫ్లో అనేది 1,20,000 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుంది. అదేవిధంగా అవుట్ఫ్లో రూపంలో దాదాపు 34,000 క్యూసెక్ల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్న నేపథ్యం అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. నాగార్జున సాగర్ జలాశయం సంబంధించేసి మొత్తంగా నాగార్జున సాగర్ జలాశయ నీటి మట్టం అనేది 590 అడుగులకు గాను ప్రస్తుతం 582 అడుగుల నీటి మట్టానికి చేరుకున్న నేపథ్యం అయితే ఉంది. అదేవిధంగా టీఎంసీలలో చూసినట్లయితే మాత్రము 312 టీఎంసీలకు గాను ప్రజెంట్గా జలాశయంలో దాదాపు 283 టీఎంసీల నీరు అనేది వచ్చి చేరిన పరిస్థితి అయితే ఉంది. సో ఇదే సమయంలో అన్నదాతలు మాత్రం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే కనబడుతూ ఉంది. ముఖ్యంగా అన్నదాతలకు సంబంధించేసి ఆధునిక దేవాలయంగా ఈ యొక్క నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అనేది కీర్తింపబడుతున్న నేపథ్యం అయితే ఉంది. ఎప్పుడైతే సాగర్ జలాశయానికి నీటి మట్టం భారీగా వచ్చి చేరుతుందో అదేవిధంగా సాగర్ జలాశయాన్ని ఆధారంగా అంటే సాగర్ కాలువల ఆధారంగా చేసుకుని అన్నదాతలు సేద్యం చేయడానికి కూడా తమ యొక్క భూములను సిద్ధం చేసుకున్న నేపథ్యం అవుతుంది. ముఖ్యంగా దీనికి సంబంధించేసి సాగర్ జలాశయానికి సంబంధించేసి పెద్దగా నీరు వస్తుండడంతో వారి యొక్క 2 పంటలకు కూడా ఎలాంటి డోకా ఉండదని చెప్పేసి కూడా అన్నదాతలు భావిస్తున్న పరిస్థితి ఉంది. ఖరీఫ్ అదేవిధంగా రవి పంటలకు మాకు ఎలాంటి డోకా ఉండదు, మాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పేసి కూడా అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ప్రజెంట్ గా కనబడుతూ ఉన్న పరిస్థితి ఉంది. లక్షలాది ఎకరాలకు సంబంధించేసి భూములు అనేవి సాగర్ జలాశయాన్ని డిఫెండ్ చేసుకొని అంటే ఆధారంగా ఉండి పంటలను అన్నదాతలు సేద్యం చేస్తున్న పరిస్థితి. ప్రజెంట్ గా చూస్తే మాత్రము ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించేసి ఆల్రెడీ బోర్ల కింద ఉన్నటువంటి ప్రాంతాల్లో రైతులు అనే వారు పొలాలు సేద్యం చేసిన నేపథ్యం ఉంది. అదేవిధంగా కాలువల కింద దాదాపు కొన్ని లక్షల ఎకరాల భూమి సేద్యమయ్యే నేపథ్యం ఉంది. ఇదే సందర్భంలో సాగర్ జలాశయానికి నీరు వస్తుంది కాబట్టి అంటే సకాలంలో కూడా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్నదాతలు వాళ్ళకి సంబంధించేసి నారుమళ్లను వేసుకున్నారు. అదేవిధంగా వారు ఇప్పుడు వరి నాట్లు వేసేందుకు కూడా సిద్ధపడుతున్న నేపథ్యం అయితే ఉంది. సాగర్ ఎడమ కాలువకు సంబంధించేసి కూడా అధికారులు నీటిని విడుదల చేస్తున్న పరిస్థితుల్లో అన్నదాతలు మాత్రం తమ యొక్క పొలాలను దుక్కుదుని పంటకు సేద్యం చేస్తున్న పరిస్థితులు అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కనబడుతూ ఉన్నాయి. సో ఇదే పరిస్థితి అంటే ఇదే ప్రవాహం అనేది మరో 2-3 రోజులు కొనసాగినట్లయితే మాత్రం తప్పనిసరిగా సాగర్ డ్యామ్ సంబంధించినటువంటి క్రస్ట్ గేట్లను ఎత్తేసేసి నీటిని దిగువకు విడుదల చేయాలని చెప్పేసి కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా డ్యామ్కు సంబంధించేసి కూడా భద్రత పరంగా కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యంగా స్పిల్వేకి సంబంధించేసి గతంలో లోతైన గుంతలు ఏర్పడ్డ నేపథ్యం అయింది. ఎప్పుడైతే లోతైన గుంతలు ఏర్పడ్డాయి కాబట్టి డ్యామ్ భద్రతకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వం దానికి కావాల్సినటువంటి నిధులను మంజూరు చేసేసి ఆ యొక్క డ్యామ్కు సంబంధించేసి ఆ స్పిల్వేకు పడ్డటువంటి రంధ్రాలను మొత్తాన్ని కూడా మూసివేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఎందుకంటే ఎప్పుడైతే గేట్లను క్రస్ట్ గేట్లను లిఫ్ట్ చేస్తారో వెంటనే ఆ నీరు అనేది దిగువకు చాలా వేగంగా వస్తున్న నేపథ్యం ఉంది. ఆ విధంగా వచ్చినప్పుడు గుంతలుగా ఏర్పడ్డాయి కాబట్టి ఆ గుంతలలో నీరు పడటం వల్ల మరింత గుంటలు అనేవి పెద్ద అవకాశం ఉంది. దీనివల్ల డ్యామ్ భద్రతకు ముప్పు వస్తుందని చెప్పేసి భావించిన అధికారులు వెంటనే దీనికి సన్నద్ధమైపోయి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేసిన తర్వాత ఆ యొక్క స్పిల్వేక్ పడ్డ గుంతలను కూడా పూర్తి స్థాయిలో మూసివేసిన నేపథ్యం ఉంది. ప్రజెంట్గా చూస్తే మాత్రము నాగార్జున సాగర్ జలాశయం అనేది పూర్తి స్థాయిలో జలకళను సంతరించుకొని నిండుకుండలా తయారైనటువంటి నేపథ్యం అయితే ఉంది. మరో 2-3 రోజుల్లో ముఖ్యంగా 590 అడుగుల యొక్క నీటి మట్టానికి గాను మరో 2-3 రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క 590 అడుగుల నీటి మట్టానికి సాగర్ జలాశయం అనేది నీరు అనేది వచ్చి చేరే అవకాశం ఉంది. ఎందుకంటే ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు అనేది చాలా ఎక్కువగా వస్తుంది. శ్రీశైలం జలాశయం నుండి దాదాపు 1,20,000 క్యూసెక్ల నీరు వరద నీరు అనేది వచ్చి చేరుతుండటంతో సాగర్ జలాశయంలోకి పూర్తి స్థాయిలో జలకళను సంతరించుకున్న నేపథ్యం అయితే ఉంది. ఇదే సమయంలో అన్నదాతలు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా తమ యొక్క 2 పంటలకు ఎలాంటి డోకా ఉండదని చెప్పేసి కూడా
అన్నదాతలు భావిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇదే సందర్భంలో అధికారులు కూడా ముఖ్యంగా డ్యామ్కు సంబంధించేసి ఇక నీటిని విడుదల చేసే నేపథ్యంలో దానికి సంబంధించి పూర్తి స్థాయి భద్రత కూడా అధికారులు కల్పిస్తున్న పరిస్థితి ఉంది. ఈ ఉభయ రాష్ట్రాలకు సంబంధించేసి ముఖ్యంగా ఏపీ తెలంగాణకు సంబంధించేసి గతంలో జల వివాదం అనేది కొనసాగుతున్న నేపథ్యం ఉంది. ఇప్పుడు ప్రజెంట్గా చూస్తే మాత్రము సాగర్ జలాశయంలోకి పూర్తి స్థాయిలో నీరు వచ్చి చేరడంతో మాత్రము ఈ ఇరు రాష్ట్రాల మధ్య కూడా కొంతకాలం మాత్రం తగవులు ఉండే అవకాశం లేదని చెప్పవచ్చు. ముఖ్యంగా కేఆర్ఎంబీ సూచనల ప్రకారం కూడా ఇరు రాష్ట్రాలు కూడా నడుచుకోవాలన్న భావనలో ఉన్నారు. ఇటీవల కాలంలోనే మరొక జల వివాదం చెలరేగినప్పటికీ కూడా వెంటనే కేఆర్ఎంబీ జోక్యం చేసుకోవడం వల్ల ఆ యొక్క జల వివాదం అనేది సద్దుమణిగింది. ప్రజెంట్గా చూస్తే మాత్రము సాగర్ జలాశయంలో పూర్తి స్థాయిలో నీరు అనేది వచ్చి చేరుతుండడం అంటే ముఖ్యంగా 590 అడుగుల నీటి మట్టానికి సమీపంలో వస్తున్న నేపథ్యంలో మాత్రము ఇరు రాష్ట్రాలకు సంబంధించి మాత్రం జల వివాదం అనేది లేకుండా ఉండే అవకాశం ఉంది. ఇదే సందర్భంలో ఈ జలాశయం కింద ఆధారపడి ఎవరైతే పంటలు పండిస్తున్న అన్నదాతల్లో వాళ్ళకి సంబంధించి కూడా ఖరీఫ్ రబీ పంటలకు సంబంధించేసి వాళ్ళకు ఇబ్బందులు ఉండవు అని చెప్పేసి కూడా రైతాంగం భావిస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పవచ్చు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుండి కెమెరా నోటేతో పుల్లారావు, రాజ్ న్యూస్.